ఓకే. హే ఆల్, దిస్ ఇస్ కృష్ణ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి 5 ల్యాప్టాప్స్ అయితే తీసుకొచ్చా. మీకు అన్ని 50,000 బిల్ అయితే ఉంటాయి. మీకు అన్ని i5 ప్రాసెసర్ అయితే వస్తాయి. మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డు ఉంటుంది అండ్ గ్రాఫిక్ కార్డుతో కూడా ఒక మంచి ల్యాప్టాప్స్ అయితే తీసుకొచ్చా. ఇవన్నీ కూడా మీకు వీడియో ఎడిటింగ్ అని ఫోటో ఎడిటింగ్ ఇలా వీటిలో కూడా అయితే ఈ ల్యాప్టాప్స్ అయితే యూజ్ చేయొచ్చండి. అండ్ మీకు చాలామంది కోడింగ్ కోసం అని ఉండాలి, చాలామంది అయితే ఇదైతే అడుగుతున్నారు కదా. సో వాళ్ళ కోసం కూడా బీటెక్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఆడతారు కదా, వాళ్ళకు కూడా ఇందులో మీకు ఈ ల్యాప్టాప్స్ అయితే యూజ్ చేయొచ్చండి. మీరు తీసుకున్న ర్యామ్ని బట్టి ఉంటుంది మీకు ప్రైజ్ని కూడా, ఓకేనా. మీరు ఒకవేళ 8 GB ర్యామ్ తీసుకున్నారనుకోండి, మీకు ఆ ప్రైస్ ఒకటి ఉంటుంది. మీకు ఒకవేళ 16 GB ర్యామ్ తీసుకున్నారనుకోండి, దానికి ఒక ప్రైస్ ఉంటుంది. సో అలాగా ర్యామ్ అండ్ స్టోరేజ్ దీన్ని బట్టి కూడా మీకు ప్రైస్ అయితే వేరియేషన్ అయితే ఉంటుంది. సో అలా అనమాట, ఓకేనా. ఈ 5 ల్యాప్టాప్స్ కూడా మీరైతే హ్యాపీగా అయితే యూజ్ చేయొచ్చండి. మీకు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియోని అయితే చూడండి. వీడియో తప్పకుండా లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా వీడియో అయితే చాలా యూజ్ అయితే అవుతుంది, వాళ్ళకి కూడా షేర్ అయితే చేయండి. మీకు ఈ వీడియోలో ఇక్కడ నేను చెప్పే ల్యాప్టాప్స్ అన్ని లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయొచ్చు. మీరు కొనాలనుకున్న బై చేయాలనుకున్న మీరు అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు. నేను ప్రతి మోడల్ కూడా మీకు అక్కడ మెన్షన్ చేస్తాను కదా. సో దాన్ని బట్టి అయితే నేను ఎగ్జాక్ట్గా నేను చెప్పే ల్యాప్టాప్కి అయితే మీరు వెళ్ళి చెక్ చేయొచ్చండి, ఓకేనా. సో ఇంకింది లేట్ మరి వీడియోలోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి ఇది HP 15S అండి. మీకు ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి మీకు ప్రైస్ ఒక 51,990 అయితే మీకైతే ప్రైస్ అవుతుంది. మీకు కార్డ్స్ ఏమైనా ఉంటే మాత్రం ఇంకా డిస్కౌంట్లో ఇంకా తక్కువకి అయితే వస్తుందండి. ఓకే, దీని యొక్క ఫీచర్స్ కోసం మనం మాట్లాడుకుందాం. ఫీచర్స్ వచ్చేసరికి మనకి ఇది చూసుకుంటే డిస్ప్లే వచ్చేసరికి మనకి ఇది 15.6 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది. ఫుల్ HD వస్తుంది. మీకు 250 నిట్స్ బ్రైట్నెస్ అయితే వస్తుందండి. ఇక్కడ నేను డిస్ప్లే మీద ఇచ్చినట్టు మీరు చూసుకుంటే మీరు అన్ని ఒకసారి ఫీచర్స్ అయితే చూసుకోండి. మీకు డిస్ప్లే 15.6 ఇంచెస్ అయితే డిస్ప్లే అయితే వస్తుంది. మీకు ఫుల్ HD డిస్ప్లే అండ్ మీకు 250 నిట్స్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. అండ్ మీకు దీని యొక్క కోర్స్ చూసుకుంటే మనకి ఇది 4.2 Hz కోర్స్ అయితే వస్తుంది. మీకు 4.4 వరకు అయితే కోర్స్ అయితే వస్తుంది. నెంబర్ ఆఫ్ కోర్స్ వచ్చేసరికి మీకు 10 అయితే వస్తున్నాయి. మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే మనకి ఇది 16 GB ర్యామ్ అయితే వస్తుంది. మీకు DDR430 అండ్ స్టోరేజ్ వచ్చేసరికి మీకు 512 GB స్టోరేజ్ అయితే వస్తుంది, ఓకే. దీని OS వచ్చేసరికి మనకి ఇది Windows 11 అయితే వస్తుంది అని 64-bit ప్యానల్ అయితే వస్తుంది. మీకు ఇది కీబోర్డ్ వచ్చేసరికి మీకు దీనికి బ్యాక్లైట్ కీబోర్డ్ కూడా వస్తుంది. దీని వెయిట్ చూసుకుంటే మీకు 1.4 kgs అయితే వెయిట్ అయితే వస్తుందండి. వైఫై 5తో వస్తుంది. మీకు బ్లూటూత్ 5 అయితే వస్తుంది. మీకు ఇది మీకు బ్యాటరీ వచ్చేసరికి మీకు ఇది 41 వర్క్ అవర్ అయితే వస్తుంది. 3 సెల్ బ్యాటరీ అయితే వస్తుంది. మీకు ఇది వారంటీ వచ్చేసరికి మీకు 1 year వారంటీ అయితే వస్తుందండి. మీకు హెచ్పీలో ల్యాప్టాప్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి చాయిస్ అండి. హెచ్పీలో మీకు బాగానే ఉంటుంది ఈ ప్రైస్ సెగ్మెంట్లో, ఓకే. ల్యాప్టాప్ కూడా మీకు చూడడానికి లుకింగ్ డిజైన్ కూడా మీకు అన్నీ చూసుకుంటే చాలా బాగుంది. ఇక ముఖ్యంగా ఇది స్టూడెంట్స్ కావాలనుకుంటారు కదా, సో వాళ్ళైతే ఈ ల్యాప్టాప్ అయితే తీసుకోవచ్చండి, ఓకేనా. సో ఇదండి హెచ్పీ ల్యాప్టాప్ కోసం మనం మాట్లాడుకుంటే, ఓకే. దీని యొక్క లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే ఒకసారి మీరు కూడా చెక్ చేయండి, ఓకేనా. ఓకే. నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి ఇది డెల్ ఇన్స్పిరన్ 3520 అండి. ఇది మీకు ప్రైస్ చూసుకుంటే ఇది కూడా మీకు 50,990 అయితే వస్తుంది. మీకు HP 15S ల్యాప్టాప్ కూడా మీకు 50,990 అయితే ఉంటుందండి. మీకు ఈ ఆఫర్స్లో ఏమీ లేదండి, కొంచెం ప్రైస్ పెంచి మీకు ఆఫర్స్లో ఏదో ఇస్తుంటారు తప్ప మీకు అలా చిన్న వేరియేషన్ మరీ పెద్ద సేల్స్కి అయితే మీకు ఏదో తగ్గుతుంది అంతే తప్ప మరీ మీకు పెద్ద వేరియేషన్ అయితే మీకు ఈ ల్యాప్టాప్స్ వాటిలో మీకు అంత ఎక్కువ వేరియేషన్ అయితే ఇవ్వరండి, ఓకేనా. మహా అయితే ఒక 500 అంతకు మించి ఏం కాదు, ఓకే. సో మీరు దానికోసం అని చెప్పి మీకు ఆఫర్లో కొనుక్కుందని చెప్పి వెయిట్ చేసినంత వరకు మళ్ళీ అప్పట్లో కొన్ని వస్తే మళ్ళీ అప్పుడు కంప్లీట్గా మీరు కన్ఫ్యూజ్ అయితే అవుతారు, అంతే కదా. సో అందుకని మీరు ఒకసారి ఆలోచించండి. మీరు కూడా మీకు ఆ ఫీచర్స్ అవన్నీ మీకు ఏ జనరేషన్లో వచ్చింది ఏంటని మీరు అన్నీ చూసి చెక్ చేసి మీరైతే ల్యాప్టాప్ అయితే బై చేయండి, ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ డెల్ ల్యాప్టాప్ కోసం మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రొసెసర్ వచ్చేసరికి మనకి ఇది i5 ప్రొసెసర్ అయితే వస్తుంది. మీకు ఇది U సిరీస్తో వస్తుంది. మీకు ఇది 12th జనరేషన్ తోటి, ఓకేనా. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. మీకు 250 నిట్స్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. మీకు ఇది OS వచ్చేసరికి మీకు ఇది Windows 11 అయితే OS వస్తుంది. 64-bit ప్యానల్ అయితే వస్తుంది. మీకు ర్యామ్ చూసుకుంటే మనకి ఇది 8 GB ర్యామ్ అయితే వస్తుంది. DDR4 అయితే స్టోరేజ్ వచ్చేసరికి మీకు ఇది 512 GB స్టోరేజ్ అయితే వస్తుంది. మీకు ఇది ఇది కీబోర్డ్ చూసుకుంటే మీకు దీనికి బ్యాక్లైట్ కీబోర్డ్ కూడా అయితే వస్తుందండి. మీకు HP ల్యాప్టాప్కి వస్తుంది, దీనికి కూడా వస్తుంది మీకు బ్యాక్లైట్ కీబోర్డ్, ఓకేనా. మీకు వెయిట్ చూసుకుంటే మనకి ఇది 1.6 kgs అయితే వెయిట్ అయితే వస్తుంది. మీకు ఇది వైఫై 6తో వస్తుంది. బ్లూటూత్ 5.2 అయితే వస్తుంది. మీకు ఓకేనా. బ్యాటరీ వచ్చేసరికి మీకు ఇది 65 watts అయితే బ్యాటరీ అయితే వస్తుంది. 7 hours మీకు ఓవరాల్గా ఇది 7 hours వస్తుందండి ఛార్జింగ్. అండ్ 3 సెల్ బ్యాటరీస్ అయితే వస్తుంది. మీకు 7 hours అంటారు, బట్ మీ యూసేజ్ని బట్టి తగ్గచ్చు. అలా 7 hours అంటే 7 hours సెట్ చేయడం మనం చెప్పలేం. మన యూసేజ్ని బట్టి మనకి పవర్ కన్జంప్షన్ అనేది మన ల్యాప్టాప్. దీని ఒక వారంటీ చూసుకుంటే మనకి ఇది 1 year వారంటీ అయితే వస్తుందండి మీకు, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం HP అండ్ డెల్ ఈ రెండు కంపారిజన్లో చూసుకుంటే మనకి ఈ రెండు ల్యాప్టాప్లు కూడా మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే మీకు అయితే రెండు బెస్ట్ ల్యాప్టాప్స్ అండి, ఓకే. సో ఇదండి ఈరోజు డెల్ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి, ఓకే.
ఓకే, నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి ఇది సామ్సంగ్ గ్యాలక్సీ బుక్ 2 అండి. ఇది మీకు ప్రైస్ చూసుకుంటే 49,990 అయితే వస్తుంది మీకు. ఇందులోనే మీకు సామ్సంగ్ గ్యాలక్సీ బుక్ 3 ఉంటుంది, మీకు అదైతే 57,990 అయితే మీకు ప్రైస్ అయితే వస్తుంది మీకు. సో మీకు 50,000లో కోసం అని చెప్పేసి మీకు నేను బుక్ 2 అయితే తీసుకొచ్చా. మీకు బుక్ 3 వచ్చేసరికి మీకు దానికి వేరియేషన్ ఒక 8,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఉంటుంది. ఓకేనా. సో ఈ ల్యాప్టాప్ మాత్రం రెండు బాగానే ఉంటాయి మీకు. సామ్సంగ్లో తీసుకొచ్చిన ల్యాప్టాప్స్ బాగానే ఉంటున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క ఫీచర్స్ కోసం మనం మాట్లాడుకుందాం. ఫీచర్స్ కోసం మనం మాట్లాడుకుంటప్పటికి ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు వరకు నేను తీసుకొచ్చిన ఈ ల్యాప్టాప్స్ అన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ ఒక 3.3 కోర్స్ అయితే మీకు కోర్స్ అయితే వస్తాయండి మీకు. ఇవన్నీ కూడా మీకు టాప్ అండి. మీకు నేను అన్ని 3.3 కోర్సు అండ్ నెంబర్ ఆఫ్ కోర్స్ వచ్చేసరికి 10 ఉన్న అవే మాత్రమే నేను ఈ టాప్లో ఉన్నవే తీసుకొచ్చా. మీకు ఏవి కూడా 3 బిలో అయితే మీకు కోర్స్ అయితే ఉండవండి. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని ఒక ఫీచర్స్ కోసం మనం మాట్లాడుకుందాం. ఇది డిస్ప్లే వచ్చేసరికి మనకి ఇది 15.6 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది మీకు. 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది మీకు. ఇది ఫుల్ హెచ్డీ ఎల్ఈడి డిస్ప్లే అయితే వస్తుంది మీకు. ఓకే, మనకి ప్రొసెసర్ వచ్చేసరికి మనకి ఇది i5 ప్రొసెసర్ అయితే వస్తుంది మీకు. ఇది యూ సిరీస్తో 12th జనరేషన్ అయితే వస్తుందండి మీకు. ఇది ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ తట్టు. ఓకే, స్టోరేజ్ కోసం మనం మాట్లాడుకుందాం. ర్యామ్ వచ్చేసరికి మనకి ఇది 8GB ర్యామ్ అయితే వస్తుంది. DDR4X అయితే మీకు వస్తుంది. స్టోరేజ్ వచ్చేసరికి మీకు 512GB స్టోరేజ్ అయితే వస్తుంది మీకు. ఓఎస్ వచ్చేసరికి మీకు Windows 11 అయితే వస్తుంది మీకు. 64-bit ప్యానల్ అయితే వస్తుంది మీకు. మీకు కీబోర్డ్ వచ్చేసరికి మనకి బ్యాక్లెట్ కీబోర్డ్ అయితే వస్తుంది మీకు. అండ్ ఆడియో మీకు ఇది డాల్బీ అట్మాస్ కూడా వస్తున్నాయండి ఇందులో. మీకు వైఫై 6 వస్తుంది. బ్లూటూత్ వచ్చేసరికి మీకు 5.1 అయితే వస్తుంది మీకు. ఇది బ్యాటరీ మీకు చూసుకుంటే 65 వాట్స్ అయితే మీకు ఛార్జర్ అయితే వస్తుంది మీకు. ఇది బ్యాటరీ వచ్చేసరికి ఈ 6 అవర్స్ వరకు అయితే మీకు ఛార్జింగ్ అయితే వస్తుంది మీకు. 4 సెల్స్ అయితే వస్తుంది మీకు. ఓకే, వారంటీ మీకు 1 year వారంటీ వరకు అయితే వస్తుందండి. ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనం చూసుకుంటే ఇది కూడా మీకు చాలా వర్తబుల్ అండి. ఎందుకంటే మనకి పర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి మనము యూజ్ చేసే దీని ప్రకారం చూసుకుంటే మనకి ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ కూడా చాలా అంతే. రిఫ్రెష్ రేట్ కానీ మన పర్ఫార్మెన్స్ కానీ చూసుకుంటే అన్నీ ఈ ల్యాప్టాప్లో మీకు ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటుంది. మీరు హెవీ గేమింగ్స్కి వాటికైతే మాత్రం మీరు ఇది హెవీ గేమింగ్స్ అయితే అందులో ఆడడానికి అయితే అవ్వదండి ఇప్పుడు నేను చెప్పే ల్యాప్టాప్స్ లైట్లో కూడా. ఓకే, అయితే మీకు ఒక ల్యాప్టాప్లో అవుతుంది. ఓకే, సో దాన్ని బట్టి మీరైతే డెసిషన్ అయితే తీసుకోండి. ఓకేనా. సో కంప్లీట్గా సామ్సంగ్ గ్యాలక్సీ బుక్ 2 ల్యాప్టాప్ వచ్చేసరికి అండి ఇది. ఓకే, నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి ఇది ఏసర్ ఆస్పర్ 7 అండి. దీని ఒక ప్రైస్ చూసుకుంటే మీకు 48,990 అయితే వస్తుంది మీకు. ఇది మీకు దీంట్లో గ్రాఫిక్ కార్డు కూడా మీకు 4GB ఇంటికి గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది. ఎన్విడియా గ్రాఫిక్ కార్డు కూడా వస్తుంది మీకు ఇది. ఓకేనా. సో దీని ఒక ఫీచర్స్ ఈ ల్యాప్టాప్ అంతా మనం కంప్లీట్గా మనం మాట్లాడుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఒక ఫీచర్స్ కోసం మనం మాట్లాడుకుంటే డిస్ప్లే వచ్చేసరికి మనకి ఇది 15.6 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది మీకు. ఇది ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో మీకు ఇది IPS ప్యానల్ అయితే వస్తుందండి మీకు. ఇది మీకు ప్రొసెసర్ వచ్చేసరికి మీకు ఇది i5 ప్రొసెసర్ వస్తుంది మీకు. ఇది H సిరీస్ అయితే వస్తుంది మీకు. ఇది 12th జనరేషన్తో. మీకు కోర్స్ వచ్చేసరికి మనకు చూసుకుంటే క్లాక్ స్పీడ్ వచ్చేసరికి మనకి ఇది 3.3 అయితే వస్తుంది క్లాక్ స్పీడ్ వచ్చేసరికి. ఇది మీకు ఇంటిగ్రేటెడ్ 4GB గ్రాఫిక్ కార్డ్ వస్తుంది మీకు. 8GB ర్యామ్ అయితే వస్తుంది మీకు DDR4తో. స్టోరేజ్ వచ్చేసరికి మీకు 512GB SSD స్టోరేజ్ అయితే వస్తుంది మీకు. మీకు ఇది విండోస్ ఓఎస్ వచ్చేసరికి మీకు ఇది Windows 11 అయితే వస్తుంది. 64-bit ప్యానల్ అయితే వస్తుంది. బ్యాక్లెట్ కీబోర్డ్ కూడా వస్తుంది మీకు. ఇది వెయిట్ మాత్రం మీకు ఇది 2.1 kgs అయితే ఉంటుంది మీకు. వైఫై 6తో వస్తుంది. బ్లూటూత్ 5.1 అయితే వస్తుంది మీకు ఇది. ఓకేనా. మీకు బ్యాటరీ చూసుకుంటే మనకి 50 వాట్స్ బ్యాటరీ అయితే వస్తుంది మీకు. 6 అవర్స్ వరకు వస్తుంది. 3 సెల్ బ్యాటరీ అయితే వస్తుంది. వారంటీ 1 year వరకు అయితే వస్తుంది మీకు. ఈ ల్యాప్టాప్లో చూసుకుంటే ఫీచర్స్ అన్నీ బాగానే ఉంటాయండి మీకు. యాసర్లో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ ల్యాప్టాప్ కూడా మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే వర్తబుల్ అండి. గేమింగ్ కూడా మీరైతే గేమింగ్స్ కొంచెం హెవీ సాఫ్ట్వేర్స్ కూడా మరీ హెవీ కాదు. అంటే i7లో యూజ్ చేసే ప్రొసెసర్స్ కూడా మనం ఇందులో యూజ్ చేయకూడదండి. ఎందుకంటే అవి వేరు. ఎందుకంటే దీంట్లోకి వచ్చేవి వేరు. ఓకే, సో బేస్డ్ ఆన్ మనం ర్యామ్ స్టోరేజ్ దీన్ని బట్టే మన ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ అనేది మన ప్రాసెసింగ్ స్పీడ్ కూడా రన్ అవుతుంటుంది. మనం i5 ప్రొసెసర్ తీసేసుకొని 8GB ర్యామ్లో తీసుకొని మనకి హై సాఫ్ట్వేర్స్ ఎక్కిస్తామంటే మనకి సిస్టమ్ అనేది కొంచెం స్లో అవుతుంటుంది. సో దాన్ని బట్టి మనం కొన్ని కన్సిడర్లోకి తీసుకొని సాఫ్ట్వేర్స్ ఎక్కించేటప్పుడు చూసుకొని ఎక్కించుకోండి. ఓకేనా. సో ఇదండి కంప్లీట్గా మనం మాట్లాడుకుంటే. సో నా సజెషన్ చూసుకుంటే మీకు ఇప్పుడు వరకు నేను చెప్పిన ల్యాప్టాప్స్లో మీకు ఈ 4 ల్యాప్టాప్స్ అండ్ ఇంకొక ల్యాప్టాప్ ఉంది. అది కూడా చూసిన తర్వాత మీరు ఫైనల్గా మీకు ఏ ల్యాప్టాప్ నచ్చిందో మీరైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయొచ్చు. ఓకేనా. సో ఇదండి కంప్లీట్గా ఏసర్ ఆస్పర్ 7 ల్యాప్టాప్ వచ్చేసరికి. ఓకే, నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి ఇది లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 అండి. ఇది కూడా మీకు i5 ప్రొసెసర్తో అయితే వస్తుంది మీకు. ఇది దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మీకు 50,000 బిల్ అయితే ఉంది మీకు. 48,500 అయితే ప్రైస్ అయితే వస్తుంది మీకు. ఒకవేళ కార్డ్స్ ఏవైనా ఉంటే ఇంకా తగ్గుతుంది.
ఓకేనా. సో దీని యొక్క ఫీచర్స్ ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డిస్ప్లే చూసుకుంటే మీకు ఇది 15.6 ఇంచెస్ అయితే డిస్ప్లే అయితే వస్తుంది. మీకు ఇది 250 నిట్స్ బ్రైట్నెస్ వస్తుంది. ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే వస్తుంది మీకు ఇది. దీని యొక్క ప్రొసెసర్ చూసుకుంటే మీకు ఇది i5 ప్రొసెసర్ అయితే వస్తుంది. మీకు యూ సిరీస్ 12th జనరేషన్ అయితే వస్తుంది. మీకు ఇది ఓఎస్ వచ్చేసరికి మీకు విండోస్ 11 అయితే వస్తుంది. 64-bit ప్యానల్ అయితే వస్తుంది మీకు ఇది. క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకి ఇది 3.3 హెచ్ అయితే క్లాక్ స్పీడ్ వస్తుంది. నెంబర్ ఆఫ్ కోర్స్ వచ్చేసరికి 10 అయితే వస్తుంది. మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది మీకు ఇది. అందులో మనం ర్యామ్ చూసుకుంటే మనకి ఇది 8GB ర్యామ్ అయితే వస్తుంది. DDR4 అయితే 512GB SSD స్టోరేజ్ అయితే వస్తుంది మీకు. ఓకేనా. మీకు ఇందులో కూడా మీకు బ్యాక్లెట్ కీబోర్డ్ అయితే వస్తుందండి. మీకు ఇది వెయిట్ వచ్చేసరికి మీకు 1.63 kgs అయితే వెయిట్ అయితే వస్తుంది. మీకు వైఫై 6 అయితే వస్తుంది. బ్లూటూత్ 5.2 అయితే వస్తుంది. మీకు బ్యాటరీ చూసుకుంటే మనకి ఇది 65 watts బ్యాటరీ అయితే వస్తుంది. 6 hours వరకు వస్తుంది. మీకు 3 cell బ్యాటరీ అయితే వస్తుంది. వారంటీ 1 year అయితే వస్తుందండి. సో కంప్లీట్గా వీటి యొక్క ఫీచర్స్ ఇవన్నీ లింక్స్ కూడా నేను అన్ని కింద కూడా మీకు ప్రొవైడ్ చేస్తా. అండ్ మీరు ఎక్కడి నుంచి అయితే మీరైతే ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. సో మీకు ఈ 5 ల్యాప్టాప్స్లో మీకు ఏ ల్యాప్టాప్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. సో ఇప్పుడు వరకు నేను చెప్పిన ఈ 5 ల్యాప్టాప్స్ కూడా మీకు మోస్ట్లీ స్టూడెంట్స్ కావాలనుకుంటే ఈ ల్యాప్టాప్స్లో ఏవైనా తీసుకోవచ్చండి. ఓకేనా. మీరు బై చేయాలనుకుంటే మీకు ఈ ప్రైస్ అంటే మేము ఎక్కువ పెట్టలేమని అనుకుంటే మీకు ఈ ప్రైస్లో మీరు i5 ప్రొసెసర్లో తీసుకోవాలనుకుంటే ఇది కూడా తీసుకోవచ్చు. మాకు 13th జనరేషనే కావాలి, మాకు ఐఫైలోనే కావాలనుకుంటే మీకు ప్రైస్ ఎక్కువ అవుతుంది. కొంచెం కొన్ని ఉంటాయి మీకు 13th జనరేషన్లో, కాకపోతే మీకు అన్ని కంపారిజన్ చూసుకోవాలి కదా మనం. ఓకే. సో దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఓకే. సో నేను నేను మీకు ఇవన్నీ 12th జనరేషన్ అని చెప్పేసి మీకు 13 వచ్చింది, బట్ 12th జనరేషన్లో మీకు ఇవన్నీ కన్సిడర్లోకి తీసుకొని నేను దాన్ని బట్టి మీ ముందుకైతే ఇవన్నీ తీసుకురావడం అయితే జరిగింది. ఓకేనా. సో నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందండి. అందులో కూడా నేనైతే ఇవి పోస్ట్ చేస్తుంటాను. సో మీరు అక్కడి నుంచి కూడా మీరైతే చూసి బై చేయాలనుకుంటే బై చేయొచ్చు. అందులో డీల్స్ కూడా నేను ఏమైనా తక్కువలో ఉంటే నేను అన్నీ పట్టనండి, ముందే చెప్తున్నాను. ఏవైతే మంచి ఉంటాయో అవే నేనైతే టెలిగ్రామ్ ఛానల్ అయితే నేను పెడతాను. నాకు నచ్చింది కాదు, మీకు కొన్నారంటే వర్తబుల్ అయ్యి ఉండాలి. అంటే అన్నీ మనం తీసుకొచ్చి అందరూ పెట్టేస్తే మీరు కొనడానికి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకనే నా టెలిగ్రామ్ ఛానల్ కింద మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో మీరు అక్కడి నుంచి అయితే మా ఛానల్లో జాయిన్ అయ్యి మీరు అక్కడి నుంచి కూడా చెక్ చేయొచ్చండి డీల్స్ ఏమైనా ఉంటాయి. ఓకేనా. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా అయితే షేర్ అయితే చేయండి. వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ అయితే అవుతుందని. ఓకే. సో మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కొడదాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. బాయ్ నౌ.